నిన్న నేను చెప్పాను ఈ టాపిక్. హ్మ్. యాక్చువల్‌గా ఏందంటే అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్లస్ ప్రభుత్వ విప్ కూడా ఆయన. హ్మ్. సో, ఆయన మీద ఒక మహిళ ఆరోపణ చేస్తూ ఒక వీడియో చేసింది. ఆ మహిళ పేరు కూడా వీళ్ళిప్పుడు కూటమి వాళ్ళు బయట పెట్టేశారు. హ్మ్. ఆమె పేరు వీణ. సో, ఆమెకు పెళ్ళయి ఒక బాబున్నాడు. సో, ఆమె ఒక ప్రభుత్వ ఆహ్, ఉద్యోగి. సో, ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. తనను 1 ½ ఇయర్ నుంచి తను లైంగికంగా యూజ్ చేసుకుంటున్నాడని. ఇప్పటివరకు మొత్తం అబార్షన్‌లు 6 అబార్షన్‌లు, 5 అబార్షన్‌లు జరిగాయని. హ్మ్. సో, అంటే జూన్ 2024లో ఆమె ఇతను గెలిచినప్పుడు అభినందిస్తూ ఒక పో మెసేజ్ పెట్టాను ఫేస్‌బుక్‌లో. దానికి అతను రిప్లై ఇచ్చాడు. అక్కడి నుంచి అతను నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఫస్ట్ మీటింగ్‌లోనే 2, 3 గంటలు మాట్లాడి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి నన్ను సెక్సువల్‌గా వాడుకోవడానికి అతను రకరకాల పద్ధతుల్లో బెదిరించాడు. దాంతో నేను ఫైనల్‌గా సరెండర్ ఒక రకంగా ఫస్ట్ అయితే ఇచ్చాడు. అంటే ఒకరోజు జూలైలో వచ్చి నన్ను మా ఇంటి దగ్గర పికప్ చేసుకొని జూలై 9th 2024 కడపకెళ్దామని చెప్పాడు. అక్కడి నుంచి రాజంపేట దగ్గర ఒక విలేజ్ దగ్గర ఆపాడు. అప్పటికి చీకటి పడింది. నేను డోర్ దిగి వెళ్ళిపోదాం అనుకుంటే నా బాడీ అంతా తడవడం మొదలుపెట్టాడు. దాని తర్వాత జుట్టు పట్టుకొని లాగి నన్ను సీట్ అడ్జస్ట్ చేసి నన్ను అనేది ఆమె డీటెయిల్‌గా చెప్పింది. అక్కడ నుంచి ఆగస్టులో ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ అబార్షన్ చేసుకోమని మళ్ళీ బెదిరించాడు. నీ కొడుకు ఏమన్నా అయితే నాకు బాధ్యత కాదు, ఈ రకంగా బెదిరించాడు. మా హస్బెండ్ ఏమో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాడు. సో మా హస్బెండ్ కూడా ఫోన్ చేసి నువ్వు ఈమెను వదిలేకపోతే మీ ఫ్యామిలీని అంత చూస్తాను, చంపేస్తాను బెదిరించాడు. నా హస్బెండ్ ఫోన్ చేస్తే నేను జరిగిందని చెప్పాను. దాంతో నా మీదే కోపం చేసుకుని ఆయన బిడ్డను కూడా తీసుకెళ్ళిపోయాడు. నా నా అమ్మ నాన్న లేరు, నాకు ఎవరు లేరు. అప్పటి నుంచి తను నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నాడు. 5 సార్లు అబార్షన్లు అయినాయి మొత్తంగా. సో, నేను పెళ్లి చేసుకోమంటే నాకు హామీలు అనేక సార్లు ఇచ్చాడు. నువ్వేం భయపడకు, నేను పెళ్లి చేసుకుంటానని. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను, నువ్వు ఎవరితో చెప్పుకుంటావో దిక్కున్న చోట చెప్పుకొని బెదిరిస్తున్నాడు అనేది ఆమె చెప్పింది. హ్మ్. దాని తర్వాత అతని వీడియోలు కొన్ని అతను ఈమెతో వీడియో కాల్స్లో ఉన్నప్పుడు ఒకటేమో స్నానం చేసి నాకు వచ్చిన వీడియో లేటెస్ట్గా ఒకటి రిలీజ్ అయింది. స్నానం చేసి అతను బట్టలు వేసుకోక ముందు ఆమెతో మాట్లాడుతున్నాడు. అది కూడా కొంత సెక్సువల్ ఎరోటిక్ చాట్ కనబడుతుంది. అంతకు ముందు రిలీజ్ అయిన వీడియోలో న్యూడ్గా ఉండడం, న్యూడ్గా తన అంగాన్ని చూపించడం ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. హ్మ్. అంటే మామూలుగా అఫైర్లు ఉన్న ఇద్దరు వ్యక్తులు వీడియో చాట్ చేసుకున్నప్పుడు, వీడియో కాల్స్ చేసుకున్నప్పుడు ఇంటిమేట్గా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనేది క్లియర్గా అక్కడ కనబడుతుంది. హ్మ్. సో దీని మీద ఇప్పుడు ఇటు కూటమి నేతల రంగంలో దిగారు, సోషల్ మీడియా రంగంలో దిగింది. సో సోషల్ మీడియా రంగంలో దిగి వైసీపీకి యాంటీగా దీన్ని ఈమె వైసీపీ కుట్రని ఈమె ట్రాప్ చేసింది అతనని, ఇది క్లియర్గా హనీ ట్రాప్ అని. హ్మ్. 1½ ఇయర్లో 5 అబార్షన్లు అంటే నమ్మశక్యంగా లేదని ఇలాగా ముందు మొదలుపెట్టారు. దాంతో అవతల వైపు నుంచి మళ్ళీ కొన్ని వీడియోలు వైసీపీ వాళ్ళు రిలీజ్ చేశారు. దాని తర్వాత వీళ్ళ మదర్ అరవ శ్రీధర్ మదర్ ప్రమీల, ఆమె ప్లస్ తాతంశెట్టి నాగేంద్ర అని స్థానిక కూటమి నాయకుడు, వీళ్ళిద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆమెమో నా కొడుకు ఉత్తముడు, అమాయకుడు, ఆ అమ్మాయి ఏదో హెల్ప్ కావాలని చెప్పి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను, నా హెల్ప్ కావాలని చెప్పి, డబ్బులు కావాలని చెప్పి నా కొడుకు దగ్గరికి వచ్చి అప్పటి నుంచి నా కొడుకుని వేధిస్తుంది, కులం పేరు చెప్పుకొని నా కొడుకుని బ్లాక్మెయిల్ చేస్తుంది, వేధిస్తుంది అనేది ఆమె ఆరోపించింది. అట్లాగే తాతంశెట్టి నాగేంద్ర కూడా ఆ అమ్మాయి ఇదే తప్పు అన్నట్టుగా ఆరోపించారు. సో మేము గతంలో ఎస్పీ దగ్గర కంప్లైంట్ కూడా ఇచ్చాము ఆ అమ్మాయి మీద అని కూడా ఆమె మదర్ చెప్పింది. దాని తర్వాత ఆ అమ్మాయి రిలీజ్ చేసింది మళ్ళీ ఇంకొక వీడియో. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే తాతంశెట్టి నాగేంద్ర తనతో 4 రోజులకు ముందు చేసిన కాల్ రికార్డు కూడా బయట పెట్టింది. అందులో కూడా ఏం చెప్తున్నాడు నాగేంద్ర అంటే, అవునమ్మా ఇతను నిన్ను వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, మోసం చేసింది నిజమే, కానీ అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు పెళ్లికి, కాబట్టి అతను పెళ్లి చేసుకోడు, అతను నిన్ను వదులుకోవడానికి కూడా ఎటువంటి బాధ కానీ లేదు అతనికి, నువ్వే మోసపోయినావు కరెక్టే, కానీ దీన్ని ఇంతటితో వదిలిపెడితే మంచిగా ఉంటుంది, లేకపోతే నీకే నష్టము
అతనుకి మామూలుగా ఎంత ముందు కూడా ఉంది. నా కొడుకు బెంగళూరులో కాలేజీలో చదువుతున్నాడు. ఆ కాలేజీలో అమ్మాయిలు నా కొడుకు ఫ్రెండ్స్ వాళ్ళు ఇతనికి గ్రీటింగ్స్ చెప్తే అక్కడ నుంచి వాళ్ళని కూడా లైన్లో పెట్టడానికి ట్రై చేశాడు. అది నా కొడుకు నాకు చెప్పాడు అని కూడా దాంట్లో ఉంది. సో అది చెప్పాడు. దాని తర్వాత స్వయంగా అరవ శ్రీధర్ మీడియా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అది ఏంటంటే ఇదంతా డీప్ ఫేక్ వీడియోలు, నేను అసలు నాకేం తెలియదు, ఆ అమ్మాయి వేధిస్తా ఉంటే మా అమ్మ కేసు పెట్టింది అనేది చెప్తున్నాడు. కేసు ఎప్పుడు పెట్టారు? 7 రోజుల ముందు పెట్టారు. అంటే ఇది అర్థం ఓవరాల్గా ఇప్పుడు నేను మొత్తం పరిశీలించిన నాకు అర్థమైన విషయం అంటే అవి డీప్ ఫేక్ వీడియోలుగా నాకైతే కనిపించలేదు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఏఐ రంగంలో కూడా పనిచేస్తున్నాను. డీప్ ఫేక్ వీడియోలు మనకి ఐడియా వస్తాయి, ఎలా కనిపెట్టాలో కూడా చాలా గైడ్ లైన్స్ ఉన్నాయి. అవి చూస్తే డీప్ ఫేక్ వీడియోలుగా అయితే కనిపించట్లేదు. నిజంగా డీప్ ఫేక్ వీడియోలు అయితే ఛాలెంజ్ చేయాలి, వాటిని ప్రూవ్ చేసుకోవాలి. 2 వాళ్ళ అమ్మాయేమో ఆ అమ్మాయి వచ్చి వేధిస్తా ఉంది అంటే ఇండైరెక్ట్ గా ఆ అమ్మాయి మా వాడితో అఫేర్ పెట్టుకుంది అన్నట్టుగా వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. ఇతనేమో అవేవి లేనట్టుగా ఇతను మాట్లాడుతున్నాడు. అంటే అసలు అఫేర్ ఉందా లేదా అనేది ఇతను క్లియర్. వాళ్ళ అమ్మ ఏమో అఫేర్ ఉంది కానీ అది ఆ అమ్మాయి చేసింది అన్నట్టుగా వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. సో ఓవరాల్ గా చూస్తే ఏంటంటే ఇతను బెదిరించాడా నయానా భయానా, మొత్తానికి అయితే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ కంటిన్యూ అయింది. 1.5 year అయిందంటే రెగ్యులర్ గా ఒకసారి ఫస్ట్ లో బెదిరించుండొచ్చు కానీ ఆ తర్వాత ఆ అమ్మాయి వాంటెడ్లు గానీ కంటిన్యూ చేసింది అనేది ఆ వీడియో చూస్తే కూడా అర్థం. అంటే వీడియోస్ రికార్డ్ పెట్టుకోవాల్సినంత అవసరం ఉండదు కదా సార్ రియల్ రిలేషన్షిప్. కాబట్టి ఆ అమ్మాయి కూడా భర్తను వదిలేసి తనతో సెటిల్ అవ్వాలని అమ్మాయి కూడా అనుకున్నట్టుగా మనకి అనిపిస్తుంది. అంటే ఇవన్నీ మన ప్రిజంప్షన్స్.